దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పే మీలాంటి పాస్టర్లే అమాయకత్వంతో ఉంటున్నారు అని చెప్తా. ఎందుకంటే నేను ఒక నాస్తికుడిని ఇదే ప్రశ్న అడిగితే దేవుడు ప్రతి చోట ఉంటాడు అని ఏమన్నా తెలుసా? దేవుడు కనుక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు ఉండొద్దు అని చెప్తా, నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దు అని చెప్తా అని అన్నాడు. ప్రతి చోట కనుక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు చూస్తున్నట్టే కదా. మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి. సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి. ఎందుకు? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం అన్న పెద్ద స్టేట్మెంట్. ఖచ్చితంగా చెప్తాను. మీరు అందరూ హైందవ మనోభావాన్ని మాట్లాడుతున్నారు. హైందువుల గురించి మాట్లాడలేదండి. దేవుడు అనేవాడు దాంట్లో ఉంటారండి. మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి పరిశుద్ధుడు అయ్యాడంటే ఆయన 1000 మంది వ్యభిచారుల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు. 100 మంది ఆడవాళ్ళతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా చూడలేదు. ఇదే మరియమ్మ కడుపులో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్. దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా? ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా? కాదు సార్. దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు, అతి పరిశుద్ధుడు. ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు సార్.